Jungle. హాయ్ ఫ్రెండ్స్, పిఎం కిసాన్ అమౌంట్ రైతుల ఖాతాలో నిన్న జమ చేయడం అయితే జరిగింది. అయితే మీకు అమౌంట్ పడ్డాయా పడలేదా మీరు కూడా మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియకుండా మీరైతే మీ మొబైల్లో చెక్ చేసి వాళ్ళకైతే చెప్పచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత pmkisan.com అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ రెండో ఆప్షన్ వచ్చింది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆగస్టు 2 నిన్న అమౌంట్ అయితే 20వ విడత అమౌంట్ రైతుల ఖాతాలో అమౌంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే చాలా మందికి అమౌంట్ పడుతున్నాయా పడతలేవా కూడా తెలియడం అయితే లేదు. అసలు అమౌంట్ పడుతున్నాయా పడతలేవా తెలియాలి అని అంటే ఇక్కడ ఈకేవైసీ కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేస్తే రికార్డ్ నాట్ ఫౌండ్ అని వస్తే మీకు అమౌంట్ పడట్లేవని అర్థం. ఒకవేళ ఈకేవైసీ డన్ అని అంటే మీకు అమౌంట్ పడుతున్నాయి అని అర్థం. చాలా మంది అమౌంట్ పడకున్నా పడుతున్నాయని కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే చాలా మందికి అమౌంట్ ఏ ఖాతాలో పడుతున్నాయి కూడా తెలియడం అయితే లేదు. అసలు ఎన్ని విడతల అమౌంట్ పడుతున్నాయి, ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి కూడా తెలియడం అయితే లేదు. వీడియో చివరి వరకు చూడండి. మీకు ఏ అకౌంట్లో పడుతున్నాయి, మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో చూద్దాము. ఇక్కడ చూడండి, నవ్ యువర్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ TL అని ఉంటుంది, T121 కాదు. ఒకవేళ మీకు నెంబర్ తెలియకుంటే నవ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది కదా, ఇక్కడ మీ ఆధార్ కార్డు ఉంది కదా, ఆధార్ కార్డ్ నెంబర్ పైన సెలెక్ట్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబరు ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు ఫస్ట్ ఇంతకుముందు జోగించింది కదా నెంబర్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆ నెంబర్ రాసి పెట్టుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు మళ్ళీ ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఇప్పటి వరకు ఎన్ని విడతల అమౌంట్ పడింది, ఏ బ్యాంక్ అకౌంట్లో పడింది, ఏ తేదీన పడింది మీకు క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో కూడా పడుతున్నాయో కూడా మీకైతే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈ ప్రాసెస్ కనుక మీకు అర్థం కాకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ క్లిక్ చేశాను కదా, ఇక్కడ గెట్ ఆధార్ మీద క్లిక్ చేయండి. మీరు ఆధార్ పోర్టల్లోకి వెళ్ళి కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఆధార్ కనిపిస్తుంది కదా, మీరే మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ లాగిన్ కనిపిస్తుంది కదా, ఈ లాగిన్ మీద ప్రెస్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నెంబరు ఓటీపీ అడుగుతుంది. మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు పోర్టల్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత సేమ్ ఇది విధంగా డౌన్లోడ్ ఆధారు ఈ విధంగా ఆప్షన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేస్తే మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్ని ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుందో ఖచ్చితంగా పిఎం కిసాన్ 20వ విడత అమౌంట్ దాంట్లోనే పడతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి. అమౌంట్ కొంతమంది పడని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అమౌంట్ పడని వాళ్ళు ఈరోజు సాయంత్రం వరకు కూడా వెయిట్ చేయండి. కొంతమందికి అమౌంట్ పడలేవు, కొంతమందికి అమౌంట్ అయితే పడ్డాయి, కొంతమందికి మెసేజ్ వచ్చినా కానీ అమౌంట్ అయితే రాలేదు. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.